మురళి గారు, అసలేంటి మీ పైన ఏదో కేసు పెట్టారంటున్నారు? ఎందుకు కేసు పెట్టారు? ఏం చెప్పారు మీరు? మీరు చెప్పిన దాంట్లో అవాస్తవం ఉందా, వాస్తవం ఉందా? కేసు పెట్టేంత వరకు ఎందుకు వెళ్ళింది? అంటే 12వ తారీఖు రాత్రి బాగా వర్షం పడిన మాట వాస్తవం, కుంభవృష్టి. 13వ తారీఖు ఉదయం నేను ఓడిపోయినటువంటి పొన్నూరు నియోజకవర్గంలో కాకాని గోళ్లమూడి మధ్య కెనాల్, అంటే గుంటూరు ఛానల్ అంటారండి దీన్ని. ఈ గుంటూరు ఛానల్ బ్రీచ్ అయిపోయింది. బ్రీచ్ అయిపోయి పొలాలన్నీ మునిగిపోయాయి. నాకు 9 గంటల ఆ ప్రాంతాల్లో మా పార్టీకి చెందిన వారు ఫోన్ చేస్తే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటెన్సిటీ అర్థమయ్యి ఆ గండి మీద నిలబడి ఆ గండ్లు పడిపోయినాయి. వాటర్ అంతా ఫ్లో అవుతానే ఉంది ఇంకా పొలాల్లోకి. చూస్తే వేలాది ఎకరాలు కనిపిస్తుంది. నేను విషయం సేకరిస్తే 11,000 ఎకరాలు ఒక్క మండలంలో మునిగిపోయాయి అనేది వాస్తవమైన పరిస్థితి. అది ఆ తర్వాత అగ్రికల్చరల్ ఆఫీసర్, స్థానిక తహసీల్దార్ కూడా 10,000 అని ఒకళ్ళు, 11,000 కూడా అఫీషియల్గా పైకి ఇన్ఫామ్ చేశారు. ఓకే. ఈ గండి పడటానికి ప్రధానమైనటువంటి కారణం కొండవీటి వాగులో నీరు ఇక్కడికి వచ్చిందని నేను అన్నమాట నిజం. 2, అంతకుముందు సంవత్సరం కూడా ఇలాగే గండ్లు పడి నీరుతో మునిగిపోతే అది మరమ్మతులు సరిగ్గా చేయలేదు, గ్రావెల్తో నింపుతామని చెప్పి స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర నల్లమట్టితో నింపించి వాళ్ళ కాంట్రాక్టర్ లబ్ధి చేయడం వల్ల ఆ గండ్లు మళ్ళీ తిరిగి పడ్డాయని, తూటికాడ తీయమని ఆ 17 కిలోమీటర్ల నిడివి, అంటే గుంటూరు ఛానల్ సీతానగరం విజయవాడ నుంచి ప్రారంభమై పత్తిపాడు నియోజకవర్గంలో ఒక గ్రామం వరకు వెళుతుంది. మొత్తం 47 కిలోమీటర్లు, 17 కిలోమీటర్లు పొన్నూరు నియోజకవర్గంలో వెళుతుంది. ఈ 17 కిలోమీటర్లు తూటికాడ తీయటానికి స్థానిక సాగు సంఘాలు 24 లక్షల రూపాయలు డ్రా చేసుకుని దానికి గడ్డి మందు కొట్టాయి. అదేమో తాత్కాలికంగా ఎండి ఈ వర్షాలకు ఊడెళ్ళి తూములకు అడ్డం పడి అదొక కారణం, బ్రీచ్ అయిపోయింది. నా మీద కేసు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కొండవీటి వాగు నీరు ఈ కెనాల్లోకి వచ్చి, ఛానల్లోకి వచ్చి బ్రీచ్ అయిందని నేను అన్నానని. అవును. అంటే మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకునేది ఏంటంటే అండి, ఇది ఈ ఫోటో, ఈ లైవ్ ఫోటో తీసామండి. దీనిలో మీకు ఈ వెనకాల కనిపించేది కొండవీటి వాగు. ఓకే. ఈ ముందు ఎల్ షేప్లో ముందుకొచ్చిందేమో గుంటూరు ఛానల్. ఓకే. అంటే కొండవీటి వాగు ప్రయాణం చేసి ఆఖరికి వచ్చి ఈ సీతానగరం దగ్గర కృష్ణానదిలో పంపింగ్ ఇంటేక్ దగ్గర ఉంటుందండి. దానిలో నుంచే గుంటూరు ఛానల్ పుట్టింది. అంటే గుంటూరు ఛానల్ పుట్టుక కొండవీటి వాగు ఇంటేక్లో నుంచే. తర్వాత గుంటూరు ఛానల్ ఒక 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటరు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ కొన్ని లాకులు ఉంటాయి. ఆ లాకులులో నుంచి వాటర్ వచ్చి ఉంటుందని నా అభిప్రాయం. అయితే వారేమంటారంటే, మేము ఆ లాకులు కట్టేశాము, నీరు రాలేదు, వర్షానికే అది వచ్చింది వాటరు, అందుకనే కట్టలు తెగిపోయాయి, అందుకే పొలాలు మిగిలిపోయాయి అంటారు. ప్రధానంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, గుంటూరు వెస్ట్రన్ డెల్టా కెనాల్ అనేది ప్రధానమైనటువంటి ఇరిగేషన్ కెనాల్. అది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎగువ ప్రయాణం చేసి గుంటూరు ప్రకాశం జిల్లాలో 5,17,000 ఎకరాలు సాగు చేస్తుంది. ఈ గుంటూరు ఛానల్ అనేది దిస్ ఈజ్ ఎ కాంటూర్ కెనాల్. అంటే ఇది కాంటూర్, న్యాచురల్ కాంటూర్లో ఎక్కువ ఎత్తు మీద ఉంటుంది. పక్కన గట్టులు ఎక్కువ పోయికోకుండా తక్కువ ఖర్చుతోటి 27 కిలోమీటర్లు హై లెవెల్లో ఉన్న పొలాలు సాగు చేయటానికి అది పొన్నూరు నియోజకవర్గంలో, ప్రధానంగా పొన్నూరు నియోజకవర్గంలోని కాకాని, నంబూరు, గోళ్లమూడి ఇత్యాది ఊళ్ళు సాగు చేయటానికి
ప్లస్ మంగళగిరి, గుంటూరు, పొన్నూరు పట్టణాలకి వాటర్ సరఫరా చేయడానికి ఈ కెనాల్ని ఫామ్ చేశారు అప్పట్లో. ఇది కేవలం 27,000 కిలోమీటర్లు. నేను అనేది ఏంటంటే అండి, ఇది ఎప్పుడు కాంటూర్ లెవెల్స్ హైలో ఉంటాయి, పొలాలు డౌన్ ఉంటాయి. కానీ డెల్టాలో ప్రవహించే కెనాల్ ఏంటంటే పొలాలు కెనాలు ఒకటే లెవెల్లో ఉంటాయి. కొద్దిగా కిందకు కొడతారు, పైన కట్టలు అంటే ఎంబాంక్మెంట్ కట్టలు ఎక్కువగా వేయటం వల్ల పై వరకు ప్రవహింపజేసి వాటర్ని అక్కడి నుంచి సబ్ కెనాల్స్లోకి వదులుతారు, మామూలు పంట బోధుల్లోకి. ఇక్కడ ఏంటంటే ఇది ఎత్తులో ఉంటుంది, ఇది తక్కువ గట్లు ఉంటాయి, ఇమీడియట్గా వచ్చి పొలంలో పడుతుంది. ఇరిగేషన్ వాళ్ళు అనేది ఏంటంటే అండి, ఇది కొండవీటి వాగు వాటర్ కాదు, మేము ఆల్రెడీ అక్కడ క్రస్ట్ గేట్స్ కట్టేశాము, లాకులు కట్టేశాము, ఇది రాత్రికి రాత్రి వర్షం కురవటం వల్ల ఆ కెనాల్ నిండి పొంగి బ్రీచ్ అయిందని అంటారు. ఇది సాధ్యపడుతుందా? వాట్ ఈస్ ద క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ది కెనాల్? పొలాలు అంటే 11,000 ఎకరాలు ఇక్కడ, 5,000 ఎకరాలేమో చేబ్రోలు మండలం పొన్నూరు నియోజకవర్గంలో, మరొక 15,000 ఎకరాలు పొన్నూరు రూరల్ మండలంలో మునిగిపోయాయి. సో ఇన్ని 31,000 ఎకరాలు ఒక గుంటూరు ఛానల్లో రాత్రికి రాత్రి ఇంటర్నల్గా కలెక్ట్ అయిన వాటర్ తోటి పొంగి ప్రవహించింది అనేది దేర్ ఇస్ నో మీనింగ్. ఓకే, ఆ లాకులు ఆ రోజు కట్టేసి ఉండకపోవచ్చు, అందువల్లే ఈ వాటర్ వచ్చింది అనేది ఒకటి అభిప్రాయం. రెండోది ఏంటంటే అండి, ఈ వాటర్ ఇంత వాటర్ కాలువలో చేరాలంటే ఒకటి ఆకాశానికి చిల్లుపడాలి, లేకపోతే భూమి బదులై నీరు రావాలి, లేకపోతే కొండవీటి వాగులో నుంచి రావాలి. ఇంత వాటర్ అంటే నేను వెళ్ళినప్పుడు కూడా పొంగి ప్రవహిస్తుంది, పొలాలన్నీ నిండిపోయాయి. ఒకటి గత 40 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ తాతలు కూడా ఇంత ప్రవాహం ఉందని ఎప్పుడూ చూడలేదు. మరి ఒక్కసారి మునగటం, ఛానల్ మునగటం. ఇప్పుడు అమరావతిలో కూడా 100% పూర్తి స్థాయిలో కొండవీటి వాగు పోటెత్తడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఈనాడు దినపత్రికే రాసింది. కొండవీటి వాగు పోటెత్తింది, దశాబ్దాలుగా కొండవీటి వాగుకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తినప్పుడు తాడికొండ మండలంలో పంట పొలాలు మునుగుతుంటాయి, అందులో భాగమే ఈసారి కూడా పోయాయని మొత్తానికి ఒప్పుకుంది ఈనాడు దినపత్రికే. అవునండి, యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే అండి, పాలవాగు, కొండవీటి వాగు, ఇంకా ఇత్యాది 15 వాగులు ఉన్నాయండి, సబ్ వాగులు. దానిలో పాలవాగుని రాయపూడి దగ్గర మొత్తం పూర్తి చేశారు. అంతకుముందు రాయపూడి దగ్గరికి వెళ్ళి అక్కడ లాకుల్లో నుంచి కృష్ణలోకి ప్రవహించేది అది. దాన్ని మొత్తం రాజధాని నిర్మాణం కోసం మొత్తం మూసేసి లాకులు తీసేశారు. మరొక భాగం పాలవాగులు ఇంకొక సబ్ భాగం వెళ్ళి కృష్ణాయపాలెం వద్ద కొండవీటి వాగులో కలుస్తుంది. రాజధానిలో ఉన్నటువంటి చిన్న చితక కొండవీటి వాగు అనుసంధానం చేసే 15 వాగుల్ని కొద్దిగా మూసేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. గత 40-50 సంవత్సరాల్లో కాజా టోల్వే దగ్గర ఉన్నటువంటి నిర్మాణాలు మునిగిపోయాయి. ఈ రోజున కాజా టోల్వే మనిషి లోతు నీరు మునిగిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎప్పుడూ లేదు హైవే మీద, నేషనల్ హైవే మీద టోల్ గేట్ మునిగిపోయింది. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సబ్ వాగుల్ని అంటే కొండవీటి వాగులో కలిసే వాగుల్ని మూసేయటం వల్ల, అంటే ఒక వ్యవస్థలో ప్రధానమైనటువంటి రక్తనాళానికి సబ్గా ఉండే రక్తనాళాలు ఎలా బ్లడ్ సప్లై చేస్తాయో అలాంటి 15 చిన్న చిన్న నాళాలు వెళ్ళి కొండవీటి వాగులో కలిస్తే వాటినన్నిటినీ కాలానుగుండా మూసుకుంటూ నిర్మాణాలు చేయటం వల్ల ఈ ప్రవాహం పొంగి అటు రాజధాని ముంచడమే కాకుండా అది కొండవీటి వాగు ఇంటేక్ లో ఉన్నటువంటి పంపింగ్ స్కీమ్ కి ఇంటేక్ లో ఉన్నటువంటి జన్మస్థలమైనటువంటి గుంటూరు ఛానల్లో నుంచి ప్రవాహం లాకులు దాటి మరి పొన్నూరు నియోజకవర్గం మీద పడడం వల్లే అంత నీరు వచ్చింది. కానీ రాత్రి లోకల్ కలెక్షన్ అయినటువంటి వాటర్ కాదు. వారేమంటారంటే ఆ స్థానిక అవినాష్ అనే ఒక ఏఈ నా మీద ఏమని పెట్టాడంటే, సాక్షి మీడియా పబ్లిష్ చేసింది, మీరు అట్లా మాట్లాడారు, మేము లాకులు కట్టేశామన్నారు. ఒక రాత్రి కురిసిన వర్షానికి ఏనాడు అది నిండలేదు. ఖచ్చితంగా కొండవీటి వాగులో నీరు అక్కడికి వచ్చిందని రైతులందరూ నమ్ముతున్నారండి. 40-50 సంవత్సరాలు ఎప్పుడూ లేదు. ఒకటి ఇప్పుడు ఈ కేసు పెట్టడం వల్ల భయపడి అమరావతి పైన ఇక్కడ నిజంగానే మునిగిందా లేదని చెప్పడానికి ఏమైనా భయపడతారా ఏంటి? అందుకే కేసులు పెడుతున్నారు. ఒక బ్లాక్ మెయిలింగ్, అంటే మానసికమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ ఇది.
అంటే నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలని అంటే వీరనాయకుని పాలెమని ఒకటి చేబ్రోల్ మండలంలో ఈ గుంటూరు ఛానల్కి టైలెండ్ గ్రామం. ఆ గ్రామంలో రైతులు ఎప్పుడు కొట్టుకుంటారు, ఎందుకంటే గుంటూరు ఛానల్లో నుంచి వాటరు ఆఖరిలో అందనట్టు అందుద్ది, వాళ్ళకి ఇరిగేట్ అవ్వదని. ఈరోజు ఆ గ్రామం ఎట్లా ఉందయ్యా అంటే, ఈరోజు నిన్న తీసిన ఫోటో సార్ ఇది, నేను నిన్న తీసింది. ఎక్కడిది? ఈ రోజున ఇది వీరనాయకుని పాలెం. మ్మ్. అంటే గుంటూరు ఛానల్కి టైలెండ్, అంటే ప్రతి సంవత్సరం అక్కడ నీరు కూడా అందదు. ఓకే. ఈ రోజు ఇప్పటికి వారం రోజులైంది. నిన్న సాయంత్రం 4 గంటలకి మీ సాక్షి వాళ్ళు వస్తే నేను వెళ్ళాను అక్కడికి. మ్మ్. ఇప్పటికి కూడా నీరు పోవడం లేదు ఓకే. టైలెండ్ గ్రామంలో. Yes. అంటే గుంటూరు ఛానల్ టైలెండ్ గ్రామం, ఒకనొకప్పుడు ఇరిగేషన్ నీరు దొరకని గ్రామం. ఆ. ఈ రోజున ఓవర్ఫ్లో ఇప్పుడు వారం రోజుల తర్వాత కూడా నీరు పోవడం లేదు. ఎందుకయ్యా అంటే ఈ గుంటూరు ఛానల్ పొంగి ప్రవహించి ఆ పక్కన తుంగభద్ర డ్రైన్ అని ఒక డ్రైన్ ఉందండి, సముద్రంలోకి వెళ్లాల్సిన డ్రైనేజీ, మ్మ్. దాన్ని నింపేసి అది కూడా పొంగింది. ఎస్. అందువల్ల 100కి 100 పాళ్ళు కొండవీటి వాగు ఇంటేక్లో నుంచి జన్మస్థలంగా ప్రవహిస్తున్నటువంటి గుంటూరు ఛానల్లోకి ఆ రోజు వీళ్ళు లాకులు కట్టానంటున్నారు. లాకులు కడితే అంత వాటర్ రాదని అందరూ నమ్ముతున్నారు, ప్రజానికం రైతులంతా. వచ్చి పొన్నూరు నియోజకవర్గంలో 31,000 ఎకరాలు నింపేసిందండి. దానికి నేను అంటుంది ఏంటంటే, స్థానిక శాసనసభ్యుడు అక్కడ లేడు, గత నెల 2 నెలల నుంచి లేడు, ఒక్క గ్రామంలో కూడా పర్యటించలేదు. సరే, ఇప్పటికే 2 సార్లు వెదబెడతారు ఇక్కడ. అంటే నాటు ఖర్చు ఎక్కువ అవుతుందని విత్తులు నాటే ఒక తక్కువ ఖర్చుతోటి కూర్చున్నటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ చేపడతా ఉన్నారు. అది 2 సార్లు ఈ వర్షాలకు పోయినాయి. 3వసారి నాటేయాల్సిందే, నారుమడి కాలాతీతమైనప్పటికీ కూడా వేరే దిక్కు లేదు. దానికి గత సంవత్సరం మీరు 20,000 రూపాయలు ఇవ్వాల్సిన మరి అన్నదాత సుఖీభావ ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఇవ్వాల్సింది అరకొరగా ఇచ్చామంటున్నారు. ఎవరో అక్కడక్కడ కొంతమందికి చేరినట్టున్నారు. 40,000 రూపాయలు రైతులకు బాకీ ఉన్నారు. నేను ఇమీడియట్ డిమాండ్ ఏంటంటే 31,000 ఎకరాల పొన్నూరు నియోజకవర్గ రైతులకి ఎకరాకి 10,000 నారుమడి కింద ఖర్చుకి ఇవ్వండి ఇమీడియట్ గా. అంతేకాకుండా ఎరువులు, పెస్టిసైడ్ ఉచితంగా ఇవ్వకపోతే రైతులు సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. స్థానికంగా ఉండే శాసనసభ పట్టించుకోవడం లేదు. నేనే దానిలో దిగుతున్నాను, వెళ్తున్నాను. ప్రభుత్వానికి 3 MROల్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను. నా మీద కేసులు పెట్టే పరిస్థితి ఉంది. సరే, ప్రజా జీవితంలోకి దిగిన తర్వాత మరి కేసులు మొయ్యక తప్పదేమో. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ప్రసాద్ గారు